భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:04 28 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. అస్థిర ఎక్స్పైరీ వారం తర్వాత నిఫ్టీ 24,056 వద్ద ముగిసింది. భారత ఈక్విటీ మార్కెట్లు గురువారం స్వల్పంగా పెరిగి నిఫ్టీ 24,056 వద్ద, సెన్సెక్స్ 77,100.47 వద్ద ముగిశాయి. గత వారం టాప్ 10 కంపెనీలు కలిసి 88,678 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ జోడించాయి. ఐసిఐసిఐ బ్యాంక్ అతిపెద్ద లాభదారుగా నిలిచింది. విప్రో ఎన్వైఎస్ఈ ఆదివారం 3.65% పెరిగి USD అర్ధరాత్రి 2:27 చేరింది. విప్రో యొక్క ఎన్వైఎస్ఈ లిస్టెడ్ ADR 3.65% పెరిగి $2.27కు చేరింది. భారత మార్కెట్ మూసివున్న సమయంలో NSE షేరు $175.0 వద్ద స్థిరంగా ఉంది. ADR మరియు దేశీయ లిస్టింగ్ మధ్య వ్యత్యాసం సోమవారం సానుకూల ధోరణికి సంకేతమిస్తోంది. USD/INR 94.30కు పడింది. రూపాయి 0.15% బలపడింది. భారత రూపాయి అమెరికన్ డాలర్ మీద 0.15% బలపడింది. USD/INR రేటు ఆదివారం 94.30కు చేరింది. పెరుగుతున్న గ్లోబల్ బాండ్ యీల్డ్ల మధ్య విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీలపై జాగ్రత్తగా ఉన్నారు. ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో బంగారం USD 4,096 వద్ద నిలిచింది. బంగారం ఔన్సుకు $4,096 మరియు 30 సెంట్లు వద్ద ట్రేడ్ అవుతోంది. ఇరాన్ సంఘర్షణ తీవ్రం అవుతున్న నేపథ్యంలో US డాలర్ బలపడటంతో క్రొత్త క్షీణత ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వారం కమోడిటీ మార్కెట్లను నిర్ణయించే రాజకీయ పరిణామాల కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. ప్రెస్టీజ్ గ్రూప్ 65,000 కోట్ల రూపాయలు గుర్తింపు పొందని రెవెన్యూ కలిగి ఉంది. ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ వెల్లడించిన ప్రకారం రియల్ ఎస్టేట్ డెవలపర్ సేల్స్ నుండి సుమారు 65,000 కోట్ల రూపాయలు గుర్తింపు పొందని రెవెన్యూ కలిగి ఉంది. ఈ భారీ పైప్లైన్ భారత్ యొక్క ప్రీమియం రియల్ ఎస్టేట్ విభాగంలో బలమైన గృహ డిమాండ్కు నిదర్శనం. భారత్, సీషెల్స్ సముద్ర రక్షణపై 19 ఒప్పందాలు ప్రకటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ రెండు దేశాల మధ్య సముద్ర మరియు రక్షణ సహకారాన్ని బలోపేతం చేసే 19 వ్యూహాత్మక ఒప్పందాలను ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్ యొక్క హిందూ మహాసముద్ర వ్యూహాన్ని బలపరిచి ప్రాంతంలో భద్రత విస్తరిస్తుంది. సామర్థ్య కొరత నేపథ్యంలో గూగుల్ మెటా జెమినీ AI యాక్సెస్ను పరిమితం చేసింది. అడ్వాన్స్డ్ AI పట్ల పెరుగుతున్న డిమాండ్ టెక్ ఇండస్ట్రీలో కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఒత్తిడికి గురిచేయడంతో గూగుల్ జెమినీ AI మోడల్స్కు మెటా యాక్సెస్ను పరిమితం చేసింది. కంప్యూటింగ్ శక్తి గ్లోబల్ AI రేస్లో అతి ముఖ్యమైన అడ్డంకిగా మారుతున్నట్లు ఈ పరిణామం చెప్తోంది. ఆదిత్య ఇన్ఫోటెక్ స్టాక్ IPO నుండి 427% పెరిగింది. వాల్యుయేషన్ అధికంగా కనిపిస్తోంది. ఆదిత్య ఇన్ఫోటెక్ స్టాక్ గత సంవత్సరం జూలైలో IPO నుండి అద్భుతమైన 427% పెరిగింది. కానీ ప్రస్తుత వాల్యుయేషన్ అధికంగా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా ఎంట్రీ తీసుకోవడానికి ముందు పెట్టుబడిదారులు దీర్ఘకాలిక స్పష్టతపై దృష్టి పెట్టాలని సూచించారు. గోల్డ్మన్ సాచ్స్, AI ఉద్యోగ విపత్తు అసంభవం, కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త గోల్డ్మన్ సాచ్స్ నివేదిక AI ఆధారిత ఉద్యోగ విపత్తు భయాలు అతిగా చెప్పబడినవని తోసిపుచ్చింది. AI కాలక్రమేణా కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించే అవకాశం ఉందని పేర్కొంది. భారత IT సంస్థలతో సహా గ్లోబల్ కంపెనీలు AI అడాప్షన్ను వేగవంతం చేస్తున్న సమయంలో ఈ నివేదిక వచ్చింది. ముఖ్య పరిశ్రమ విభాగాలకు ప్రభుత్వం నాణ్యతా నియంత్రణ నిబంధనలు సులభతరం చేసింది. భారత ప్రభుత్వం నాణ్యతా నియంత్రణ ఆర్డర్ నిబంధనలను సులభతరం చేసే కొత్త పరివర్తన ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది. అనేక పరిశ్రమ విభాగాల్లో తయారీదారులకు ఊరట కలిగిస్తోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద కంప్లయన్స్ భారాన్ని తగ్గించి దేశీయ తయారీ పోటీతత్వాన్ని పెంచడానికి ఈ విధాన మార్పు ఉపకరిస్తుందని అంచనా. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. TCS 2094.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. HDFC బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1041.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. SBI 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ICICI బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4,096.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,24,189 రూపాయలు ప్రతి 10 గ్రా.
బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,096 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 69.23 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $69 మరియు 23 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.15% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.15% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 44 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.